హాయ్ అండి, ఈ రోజు 15 కిలోల బోన్లెస్ చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఈ వీడియో ద్వారా చూడండి. 15 కిలోల బోన్లెస్ చికెన్ బౌల్లోకి వేసి వాటర్ తో 2 సార్లు కడిగి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి వాటర్ పోసి బాగా కడిగి వాటర్ లేకుండా బౌల్లోకి తీసుకోవాలి. ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి అందులో వాటర్ బయటికి వచ్చి వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పెద్ద కడాయి తీసుకొని అందులోకి వేరుశనగ నూనె పోసి ఆయిల్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా చికెన్ ని వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసి బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ఫ్రెష్ గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లోకి రుచికి తగినంత గల్లుప్పు వేసి మేము తయారు చేసుకున్న పచ్చడి మసాలాలు వేసి ఇంట్లో పట్టించుకున్న కారాన్ని వేసి బాగా కలుపుకొని ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులోకి పోసుకొని బాగా కలిపి నిమ్మకాయ రసం పోసి బాగా కలుపుకొని 2 నుంచి 3 రోజులు మగ్గిస్తే బోన్లెస్ చికెన్ పచ్చడి రెడీ. మీలో ఎవరికైనా ఈ పికిల్ కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్ వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తాము. 1 కిలో పికిల్ కి ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి.